గుడి పడ్వా మహారాష్ట్రుల సంప్రదాయ కొత్త సంవత్సరం ఇది. దీన్ని 2026 మార్చి 19 గురువారం రోజున మహారాష్ట్ర, గోవా అంతటా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ముఖ్యమైన వసంత పండుగ మహారాష్ట్ర, కొంకణి హిందువులకి చాంద్రమాన నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టినట్టు. కొత్త ప్రారంభాలు, ఐశ్వర్యం, చెడుపై మంచి సాధించిన విజయం, ఇలాంటి వాటికి ఇది ప్రతీక. ఈ రోజుకి సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని చేశాడని, రావణుడిపై విజయం సాధించి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చాడని, శాలివాహన చక్రవర్తి చారిత్రక విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్లోనే అత్యంత శుభప్రదమైన రోజుల్లో గుడి పడ్వా ఒకటి. అందుకే ఈ రోజున ప్రజలు కొత్తదనాన్ని స్వాగతిస్తూ, రాబోయే ఏడాది అంతా మంచి జరగాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆశీస్సులు తీసుకుంటారు. రంగురంగుల సంప్రదాయాలు, అందరూ కలిసి చేసుకునే ఉత్సవాలతో ఈ పండుగ కనుల పండువగా ఉంటుంది. గుడి పడ్వా పండుగలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ గుడిని నిలబెట్టడం. ఇది ఒక ప్రత్యేకమైన జెండా లాంటి నిర్మాణం. ఈ గుడిని ఎలా తయారు చేస్తారంటే, ఒక పొడవాటి వెదురు కర్రకి మంచి మెరిసే పట్టు వస్త్రాన్ని చుడతారు. ఆ తర్వాత వేప ఆకులు, మామిడి ఆకులు, పూలదండలు కట్టి, చివరిగా దానిపైన తలకిందులుగా పెట్టిన ఒక వెండి లేదా రాగి కలశం పెడతారు. దీన్ని సాధారణంగా ఇళ్ల బయట, అదీ ఎక్కువగా కుడివైపున నిలబెడతారు. ఈ గుడి దేనికి ప్రతీక అంటే, విజయం, అదృష్టం, దైవ అనుగ్రహం. అంతేకాదు, ఇది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారదోలుతుందని కూడా గట్టిగా నమ్ముతారు. కేవలం సంప్రదాయపరమైన అర్థమే కాకుండా, ఈ పండుగ కుటుంబాలను, సమాజాలను ఏకం చేస్తుంది. మన సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లముందు నిలబెడుతుంది. రాబోయే సంవత్సరమంతా ఇంట్లో మంచి జరగాలని, సానుకూల వాతావరణం ఉండాలని కోరుకుంటూ దీన్ని స్వాగతిస్తారు. గుడి పడ్వా పండుగ అంటేనే ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు. ఇవన్నీ ఆ రోజును మరింత విశేషంగా మారుస్తాయి. ఇల్లంతా శుభ్రం చేసి, గుమ్మాలమైన రంగవల్లులు వేస్తారు. ఇది శుభాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవి వంటి దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. ఇక ఈ పండుగలో ఓ ప్రత్యేక ఆచారం ఏంటంటే, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడం. జీవితంలో ఎదురయ్యే తీపి, చేదు అనుభవాలను ఒకేలా స్వీకరించాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. గుడి పడ్వా కేవలం ఆధ్యాత్మికంగా జరుపుకునే రోజు మాత్రమే కాదు. ఇది మన సంస్కృతిని చాటిచెప్పడానికి, అందరూ కలిసిమెలిసి ఉండేందుకు కూడా ఒక గొప్ప అవకాశం. ఈ రోజున సంప్రదాయబద్ధంగా కొత్త బట్టలు ఆడవాళ్లు ఎక్కువగా రంగురంగుల నవ్వారీ చీరలు కట్టుకుంటే, మగవాళ్లు కుర్తా, పైజామాతో పాటు కాషాయ రంగు తలపాగా ధరిస్తారు. ఇక వంటల విషయానికి వస్తే, శ్రీఖండ్, పూరీ, పోలిలాంటి ప్రత్యేకమైన పండుగ వంటకాలను తయారుచేసి, కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టంగా తింటారు. అలాగే దేవుళ్లకి నైవేద్యంగా కూడా పెడతారు. మహారాష్ట్ర, గోవాలోనే కాదు, తెలంగాణ, ప్రదేశ్, కర్ణాటక లాంటి దక్షిణ రాష్ట్రాల్లోనూ ఈ పవిత్రమైన రోజును ఉగాదిగా జరుపుకుంటారు. అంటే, చంద్ర, సూర్యమాన నూతన సంవత్సరాన్ని దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారన్నమాట. గుడిపడ్వా సమయానికి ఖగోళపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి, వసంత ఋతువు అధికారికంగా మొదలయ్యే సమయం ఇదే. కొత్త పనులు మొదలుపెట్టడానికి, బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టడం లాంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి, చివరికి కొత్త వాహనాలు కొనడానికి కూడా ఈ సమయాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగతో పాటే 9 రోజుల హిందూ పండుగైన చైత్ర నవరాత్రులు కూడా మొదలవుతాయి. వేడుకలు ముగిసే క్రమంలో 2026 మార్చి 19న సాయంత్రం తెల్లవారుజాము 5:18 నుండి ఉదయం 6:49 గంటల మధ్య గుడిని దించుతారు. సంప్రదాయం, భక్తి, రాబోయే సంవత్సరానికి కొత్త ఆశలతో నిండిన ఒక రోజు అలా పూర్తవుతుంది.